హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అనిత. నేను ఈరోజు మీతో స్టూడెంట్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ 10 years స్కూల్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్తో యాజ్ ఎ కరస్పాండెంట్ అండ్ యాజ్ ఎ టీచర్ నేను స్టూడెంట్స్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. అలాగే ఎవరికైతే అవసరమో వాళ్ళకి వీడియో షేర్ చేయండి పేరెంట్స్కి. అలాగే మీ ఇంట్లో స్టూడెంట్స్, మీ చిల్డ్రన్ స్కూల్కి వెళ్తుంటే మీరు కూడా కొంచెం వీడియోని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకొని స్కూల్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దానికోసం మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సమ్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్ మేము గ్యాప్ తీసుకున్నాను. సో మేము ఎందుకు వీడియో చేస్తున్నాం అంటే, మా స్కూల్లో స్ట్రెంత్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత చాలా తగ్గుతూ వచ్చింది. నేను కొత్తగా ఒకటి స్టార్టింగ్లో నాకు తెలియదు, కొంచెం ఫీల్డ్కి కొత్త, అలాగే ఈ క్యాంపెయిన్కి కొత్త, అందరినీ నమ్మేసేదాన్ని. కొంచెం షై కూడా ఉండేది. ఏమన్నా ఇలా చేస్తే అలా ఏమని అనుకుంటారేమో అట్లాంటివి ఉండేవి కొన్ని. వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాను. ఫైనాన్షియల్గా కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డాను. సో తెలియక దిగాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది అన్నట్టు చెప్పారు, బట్ దిగిన తర్వాత తెలిసింది ఇట్స్ వెరీ లెంతీ ప్రాసెస్ అని. సో ఫైనల్లీ మేము రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకొని కంటిన్యూ చేసాం. నేను స్టార్ట్ చేసినప్పుడు 1 or 2 years పెట్టి క్లోజ్ చేస్తామన్నారు. క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మాతోనే అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కనిపిస్తుంటారు కూడా నాకు. సో అయినా కానీ మేము 10 years కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్గా, వెరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ సేయింగ్ అంటే ఇది సక్సెస్ఫుల్. కానీ లాస్ట్ వర్కింగ్ డే రోజు ఈ ఇయర్ ఏప్రిల్లో మా స్కూల్లో చదివిన నా మేనకోళ్ళు మంచి మార్క్స్తో 10th class చుండి మోడల్ స్కూల్లో 590 మీద టాప్ వచ్చింది. తర్వాత లోకేష్ గారితో అవార్డు తీసుకుంది. నూజివీడులో 380 సీట్ వచ్చింది. అది వెరీ హ్యాపీ. సో పెద్ద అమ్మాయి కూడా అట్లాగే ఇంటర్మీడియట్ మంచి మార్క్స్తో 100% మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి మార్క్స్తో తను పాస్ అయింది. అండ్ అదర్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 10th సుదర్శన్ కానీ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. బిఫోర్ దట్ కార్తీక్ కానీ అందరూ మా స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర 5th class వరకు కంప్లీట్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్తో మనం నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళున్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆర్ బీటెక్. సో ఇవన్నీ ఈ 10 yearsలో మేము సాధించిన విజయాలని చెప్పుకోవచ్చు. ఓకే, నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మా స్టూడెంట్స్ ఎక్కడున్నా 1 to 3 పొజిషన్స్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లర్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు హౌస్ కట్టాలంటే మీకు తెలుసు పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని. మరి స్కూల్లో కూడా 5th class వరకు ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే కదా ఫర్దర్ స్టడీస్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేది. ఇక్కడ బేస్మెంట్ సరిగా లేకుండా, ఫౌండేషన్ సరిగా లేకుండా మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి పంపిస్తాము, ఊళ్ళో స్కూల్స్ మాకు నచ్చవు అని బస్సెస్ వస్తున్నాయి, మంచి యూనిఫామ్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి పంపించేస్తున్నారు. అక్కడ ఏమైనా ఫీజు పే చేయకుండా డబుల్ పే చేస్తున్నారు. ఓకే, అది మీ ఇష్టం, మీకు మనీ ఉంది పే చేస్తున్నారు, నో ప్రాబ్లం. స్టడీ పరంగా మీరు ఒక్కసారైనా మీ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, స్టూడెంట్స్ అంటే మీ చిల్డ్రన్ ఎలా చదువుతున్నారు ఇప్పుడు చెక్ చేసుకున్నారా? యాజ్ పేరెంట్స్కి చెక్ చేస్తున్నారా? ఇప్పుడు మినిమం 10th class వరకు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ మినిమం 10th class చదువు ఉంటారు. ఆల్రెడీ 10th above కూడా బీటెక్ ఆర్ డిగ్రీ చేస్తున్నారు. ఎప్పుడైనా మీ పిల్లలు ఒక 9th 10th స్టూడెంట్ మీ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్ కానీ సోషల్ ఆర్ సైన్స్ బుక్ ఓపెన్ చేయించి ఒకరోజు ఒక లెసన్ రీడ్ చేయరా అని చెప్పేసి ఎప్పుడైనా మీ ఫాదర్ కానీ మదర్ కానీ కూర్చొని రీడ్ చేయించారా? రీడ్ చేయించండి, వాడి స్ట్రెంత్ ఏంటి తెలుస్తుంది అక్కడ. అలాగే 5th class వరకు, బేసికల్ నేను 5th class వరకే మాట్లాడతాను. మాకు 5th class వరకే పర్మిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మేము ఫౌండేషన్ ఇస్తాం కాబట్టి 5th వరకు దాని గురించి నేను చెప్తున్నాను. మా స్కూల్లో చదివిన వాళ్ళు 5th class ఫినిష్ అయ్యేసరికి వాడు ఎక్సలెంట్గా లెసన్ రీడ్ చేస్తాడు. ఏమైనా న్యూ వర్డ్స్, హార్డ్ వర్డ్స్ వస్తే తప్ప ఇంగ్లీష్, సోషల్, సైన్స్ నీట్గా రీడ్ చేస్తారు. ఐ విల్ టాక్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. సో ప్రజెంట్ వీటి గురించి చెప్తున్నాము. అందరు ఇంగ్లీష్ మీడియమే జాయిన్ చేస్తున్నారు. మనకి పేరెంట్స్ ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, ఓకే, మన సరౌండింగ్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, స్కూల్లోకి వెళ్ళి రాగానే కార్పొరేట్ స్కూల్ కావచ్చు, ఇంకో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావచ్చు, వాళ్ళ స్కూల్ ఇంగ్లీష్ మీడియం జారంగానే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హౌ ఇట్స్ పాసిబుల్?
మీకు వచ్చే ఇంగ్లీషు, స్కూల్లో టీచర్స్ అంతా ఇంగ్లీష్ మాట్లాడే ఎలిజిబుల్ టీచర్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి వచ్చినా మీ ఒక్క పిల్లవాడితోనూ ఆ ఒక్క క్లాస్కే వాళ్ళు టైం అలాట్ చేయరు కదా, మిగతా క్లాసెస్ కూడా ఉంటాయి కదా. స్కూల్లో చెప్పినంత మాత్రం ఇంగ్లీష్ వచ్చేసేది కదా. అలాగే సరౌండింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఆఫ్కోర్స్ మీలాంటి పేరెంట్సే ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడన్నా మెట్రో సిటీస్లో పెద్ద పెద్ద స్కూల్స్లో, ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పబ్లిక్ స్కూల్స్లో వాళ్ళ పేరెంట్స్ బాగా ఎడ్యుకేట్ అయ్యి జాబ్ ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఆ పిల్లలకు కూడా కొంచెం వస్తాయి. మీకు ఇంగ్లీష్ రాదు, వాడు కార్పొరేట్ స్కూల్కి వెళ్తాడు కానీ వాడు ఇంగ్లీష్ మాట్లాడే అంటారు. ఏమొస్తుంది నేను చెప్పనా? ఓకే మ్యామ్, ఎస్ మ్యామ్, నో మ్యామ్, షల్ ఐ గో వాష్రూమ్ మ్యామ్, షల్ ఐ టేక్ వాటర్ మ్యామ్, ఇవి వస్తాయి. అంతకు మించి మోర్ దాన్ 1 సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వగలరా మీ స్టూడెంట్స్? మా స్టూడెంట్స్ ఇస్తారు. నేను గర్వంగా చెప్పుకుంటాను, ఏదైతే నేను చెప్పానో మా స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా 1, 2, 3 పొజిషన్స్లో ఉన్నారని వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళు కూడా మినిమం దే కెన్ రిప్లై. ఓకే, ఇలా ఉన్నారు మా స్టూడెంట్స్. మరి ఎడ్యుకేషన్ బాగున్నట్టే కదా మా స్కూల్లో. సరే, మా స్కూల్ గురించి వదిలేసేయండి. నేను మీ చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇంతంత ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు కదా, బాక్స్ రెడీ చేస్తారు, చక్కగా బస్ ఎక్కిస్తారు, మంచి బెల్ట్ షూ టై అన్నీ కట్టి పంపిస్తారు. ఈవినింగ్ వస్తాడు, అంత హోంవర్క్ రాసేస్తాడు, పండుకుంటాడు, మార్నింగ్ 7:30 వెళ్ళిపోతాడు. ఇదే ప్రాసెస్ ఇయర్ మొత్తం. ఏ రోజైనా వీక్లీ వన్స్ 1 అవర్ మదర్ ఇవన్నీ చేస్తారు కదా రెడీ చేసి, ఫాదర్ 1 అవర్ కూర్చొని ఈ లెసన్ రీడ్ చేయరా, ఈ పేజ్ రీడ్ చేయరని ఎప్పుడైనా అడిగారా? రీడ్ చేసి అడిగితే వాడికి ఎంత ఇంగ్లీష్ వచ్చో తెలుస్తుంది మీకు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు కదా, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు కాదు కదా. సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ వాడు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మీరు ఎంత వాడికి సపోర్టివ్గా ఉంటున్నారు. ఆ లెసన్ రీడ్ చేయించండి. ఆ వర్డ్స్ అండర్స్టాండ్ కాకపోతే అన్ని టీచర్ చెప్పదు కదా క్లాస్లో. ట్యూషన్కి వెళ్ళిన దగ్గర ట్యూషన్ టీచర్ అన్నీ ఒక్కరి కోసమే స్పెండ్ చేయదు కదా టైము. సో పేరెంట్గా మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? మాకు టైం లేదు, మేము డబ్బులు పడేస్తాము, స్కూల్లో చదివేసుకుంటారు అంటే ఎట్లా వస్తుంది? ఏమీ రాదు. కాలం గడిచిపోయింది, ఇంకో క్లాస్కి వెళ్ళిపోతాడు, స్కూల్ వరకు ఫీజెస్ వస్తాయి. ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే ఆ చిల్డ్రన్, ఆ స్టూడెంట్స్. వాళ్ళు మాత్రం నష్టపోతున్నారు, పేరెంట్స్ కూడా నష్టపోవట్లే. తర్వాత ఫ్యూచర్ అంతా వాడు కదా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ. సో అదేదో మీరు ఇప్పుడే 5th క్లాస్ లోపలే వాడికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండేటట్టు మీరు డెసిషన్ తీసుకోవాలి. గుడ్ డెసిషన్. ఏ స్కూల్ కన్నా పంపించుకోండి, అది మీ ఇష్టము, మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ని బట్టి మీరు పంపించుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో బట్ వాడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీక్లీ వన్స్ అయినా ఎలా రీడ్ చేస్తున్నారు ఆ లెసను? 1 పేజ్ అన్నా రీడ్ చేస్తున్నాడా మినిమం? 5th క్లాస్ వాడు అంటే కంప్లీట్ లెసన్ రీడ్ చేయాలి. ఏమైనా హార్డ్ వర్డ్స్ ఉంటే అవి టీచర్స్ని అడగడమా, లేదా డిక్షనరీ ఫాలో అవ్వడం అలవాటు చేయాలి. డిక్షనరీ ఫాలో అవ్వడం ఎవరికైనా అలవాటు ఉంది. అసలు డిక్షనరీ ఫాలో అయితే ఒక వర్డ్ కోసం ఇంకో వర్డ్ చూస్తాము, దాని ప్రొనౌన్సియేషను, మీనింగు అన్నీ చూస్తారు. ఆటోమేటిక్గా మీకు కూడా వస్తుంది. అది 1 అవర్ స్పెండ్ చేయలేనప్పుడు మీరు అంతంత అమౌంట్ పెట్టి స్కూల్కి పంపించడం ఎంతవరకు కరెక్ట్ మీరే థింక్ చేయండి. ఇంగ్లీష్ అలా ఉంది. కమింగ్ టు మ్యాథ్స్, 5th క్లాస్ వాడికి కనీసం మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కూడా రాని సిట్యుయేషన్ ఉంది ఇప్పుడైతే. మా స్కూల్లో గుండెమే చేసుకుని చెప్తాను. బిగ్ డివిజన్స్ చేస్తారు, ఫ్రాక్షన్స్ చేస్తారు, డెసిమల్స్ చేస్తారు. అంటే 7th or 8th సిలబస్ అంతా ఫినిష్ చేస్తారు ఇక్కడ. అంటే వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ నుంచే ఫౌండేషన్ ఉంటుంది. యూకేజీని బిగ్ సబ్ట్రాక్షన్స్ కూడా చేస్తారు. వాళ్ళ మీద ఏ ప్రెజరే ఉండదు. బట్ టీచింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ అవర్ స్కూల్. ఇది నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఈ విషయం చాలామంది తెలుసు. ఎందుకంటే మా స్కూల్లో ఇప్పటివరకు 5th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ చిల్డ్రనే ఉన్నారు. ఆ సార్స్ని అడిగితే చెప్తారు, వాళ్ళు ఏమీ పిచ్చేవాళ్ళు కాదు కదా, చదువు రాని వాళ్ళు కాదు కదా, వెల్ ఎడ్యుకేటెడ్. మరి ఎందుకు మా దగ్గరికే పంపిస్తారు? వాళ్ళకేం స్పెషల్గా ఏం చెప్పం కదా, అందరితో పాటు చెప్తాం. వాళ్ళకి కూడా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాం. ఎందుకంటే ఎక్కడ ఏ మిస్టేక్, స్పెల్ మిస్టేక్ కానీ, మీనింగ్స్ కానీ, క్వశ్చన్ ఆన్సర్స్ రైట్ చేసేటప్పుడు కానీ మేము ఏమైనా రాంగ్ వస్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని మేము ఆన్సర్ ఇస్తుంటాము. సో టీచర్స్ పిల్లలు అలాగే వచ్చారు. అలాగే కరోనా టైం తర్వాత సాఫ్ట్వేర్ పిల్లల్ని జాయిన్ చేస్తారు. వాళ్ళు అది అన్నారు,
కొంతమంది బ్రదర్స్ అన్నారు, అక్క ఇంత బాగా ఉంది ఇక్కడ టీచింగ్, ఎందుకు బయటకు వెళ్తున్నారు, అసలు ఏమన్నా పిచ్చా అని అన్నారు. అది మనీ ఉన్నాయి, వాళ్ళ ఇష్టము, మనం ఏం చేయలేము. తిరిగి తిరిగి బతిమలాడి వాళ్ళకి మంచి చెప్పినా కానీ జాయిన్ చేయడం చక్కగా ఉంటుంది. ఎందుకు అంత వాళ్ళకి ప్రెజర్ ఇస్తున్నారు, పిల్లలకి అంత జర్నీ చేసి అని చెప్పినా కానీ వినకుండా పంపిస్తున్నారు అని చెప్పాను నేను. వాళ్ళు చెప్పారు 2 years తర్వాత మళ్ళీ వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోయారు. అక్కడ జాయిన్ చేసుకుంటే ఆ టేబుల్స్ అన్నీ మర్చిపోయారు అక్క, ఎడిషన్స్ అన్నీ మర్చిపోయారు, స్టడీ అంతా పోయిందని నాకు ఇంటికి వచ్చి మరీ చెప్పారు. అంతంత ఫీజు పే చేస్తాము అయినా కానీ అక్కడ స్టడీ లేదు, ఇక్కడ ఇంత అవకాశం ఉండి ఎందుకు బయట పంపిస్తాను అడిగారు. ఇంకో బ్రదర్ కూడా అంతే, 3rd classలో జాయిన్ చేశాడు. బుక్స్ తెచ్చుకోమని చెప్పాను నేను. బుక్స్ తెచ్చుకున్న తర్వాత అక్క ఇవి హైదరాబాద్లో చెప్పే బుక్స్ అంట కదా అన్నారు. హైదరాబాద్లో చెప్పినా ఎక్కడ చెప్పినా అవే బుక్స్ అమ్మ, హోలీ ఫెయిత్ మేము యూజ్ చేస్తాము ఎప్పుడు. అది CBSE 5th వరకు CBSE ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ నుంచి అవే చెప్తున్నాం, అంత స్టాండర్డ్ బుక్స్ అవి. ఎంత అప్రిషియేషన్ ఇచ్చారో నాకు వాళ్ళు, అది చాలు. ఇక్కడ వీళ్ళంతా మా మీద ఏదో సాధిద్దాము వారి మాటలు వినేసి ఎందుకు మనీ వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది. హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంటే అంటాం ఈ రోజుల్లో, పెట్టుబడి పిల్లల మీద చదువుకు పెట్టేది పెట్టుబడి కిందే లెక్క. అలా పెడుతున్నారు, మరి ఇప్పుడు పెడతారు, రేపు బీటెక్కి వెళ్ళాక ఇంటర్కి వెళ్ళాక ఏం పెడతారు. ఇక్కడ అసలు వీళ్ళ స్టఫ్ లేనిది అక్కడ బీటెక్లో ఏం చేస్తారు. ఎంతమంది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు. వీళ్ళకంటే ముందు జనరేషన్ వాళ్ళు అప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి అందరికి జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరికి రావట్లేదు కదా, ఇంత ట్రై చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళని కూడా ఏదో విధంగా 10th దాకా లాగిచ్చేసి ఇంటర్మీడియట్లో ఏదో కార్పొరేట్ కాలేజీలో పడేసేసి ఆడ 2-3 లక్షలు కట్టేసి జస్ట్ పాస్ అవుతారు అంతే. నెక్స్ట్ మళ్ళీ బీటెక్, అది కూడా అంతే, ఫీ రియంబర్స్మెంట్, అది ఎవరు ఫీజు పే చేయక్కర్లా, అది అలాగా లాగిచ్చేసి తర్వాత వాడిని ఒక పనికి రాని ఒక గ్రాడ్యుయేట్ చేసి వదిలేస్తారు. వాడు అటు జాబ్కి వెళ్ళలేడు, ఆ డిగ్రీ పట్టుకొని వేరే వర్క్ చేసుకోలేడు, ఎటు కాకుండా అయిపోతుంది వాడి లైఫ్. ఇది థింక్ చేసి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అస్సలు స్టాండర్డ్ అయితే లేదు. దయచేసి మీరు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకి మినిమం మీరు కొత్తగా జాయిన్ చేసే వాళ్ళైతే స్టార్టింగ్ నుంచే మదర్ అయినా డైలీ పక్కన కూర్చొని హోంవర్క్ రాయించుకోండి. కంపల్సరీ రైటింగ్ రావాలి, 4 రూల్ రావాలి. స్కూల్లో చెప్పినంత మాత్రం 4 రూల్ రాదు. స్టార్టింగ్లో మీరు ఒక 2nd class వచ్చేంత వరకు పక్కన కూర్చొని డైలీ రైట్ చేయించుకోవాలి హోంవర్క్. వాడు 4 రూల్ ఫాలో అయ్యేటట్టు చూసుకోవాలి, అప్పుడు రైటింగ్ వస్తుంది. ఇక్కడ స్కూల్లో టీచరు ట్యూషన్లో టీచరు చేయి పట్టుకొని అంతా హోంవర్క్ రాయించలేదు కదా, మీరు భయం పెట్టుకొని మీరు కూర్చోబెట్టుకొని రైట్ చేయించుకోవాలి, అప్పుడు రైటింగ్ వస్తుంది. అసలు రైటింగ్ అయితే ఎంత అధ్వానంగా ఉంటుందంటే, రైటింగ్ ఎలా వస్తుంది మరి. స్కూల్లో టీచర్ ప్రతి ఒక్కరితో చేతితో పట్టుకొని రైట్ చేయించు కదా, ప్రాసెస్ చెప్తారు బోర్డు మీద 4 రూల్ ఇలా ఫాలో అవ్వాలని. అది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించుకుంటే తర్వాత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా కనీసం 2nd, 3rd class వరకు కూడా మీరు పక్కన కూర్చొని హోంవర్క్స్ రాయించాలి. మీరు కొంచెం ఆ ఫోన్ చూడటం ఆపేసి లేదా ఆ సీరియల్స్ చూడటం ఆపేసి వాళ్ళతో 1 hour స్పెండ్ చేస్తే వాళ్ళు నీట్గా హోంవర్క్ రైట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఆటోమేటిక్గా రీడింగ్ స్కిల్స్ ఆల్సో ఇంప్రూవ్ అవుతాయి. రైట్ చేసేటప్పుడు రీడ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. స్కూల్లో ఒక 50% వరకు నాలెడ్జ్ ఇస్తారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్లో పెట్టాలనేది పేరెంట్స్ చేతుల్లో ఉంటుంది. సో మ్యాథ్స్ అంతే, నంబర్ నెట్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, స్మాల్ ఎడిషన్స్, ఇవన్నీ ఎర్లీ క్లాసెస్లో వస్తే తర్వాత నీట్గా వస్తాయి, వాళ్ళకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. వాడు 1st classకి వచ్చినా వాడికి ఎడిషన్స్ రావు, ఏదో స్పూన్ ఫీడింగ్ చేస్తుంటారు. సింపుల్ ఫింగర్స్తో ఎడిషన్స్ చెప్తే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎడిషన్స్ వస్తే సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ రావాలంటే మినిమం టేబుల్స్ రావాలి కదా. మా వాళ్ళు యూకేజీ కల్లా 20 tables వస్తాయి. ఎక్కడ యూకేజీ వాళ్ళు 20 tables చెప్తున్నారు, ఒక్కరు నిలిచండి నాకు. మా స్కూల్ అందరికి యూకేజీ వాళ్ళు 20 tables వస్తాయి. అందుకనే మ్యాథ్స్లో బెస్ట్గా ఉంటారు. నేను ఎప్పుడు అనుకుంటాను యూపాలం అంటేనే మ్యాథ్స్ అడ్డా అని ఎప్పుడు మా స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను నేను, అంత బాగా మ్యాథ్స్ చేస్తాను. మరి మినిమం టేబుల్స్ 9 tables అన్నా కనీసం పర్ఫెక్ట్గా వస్తే మల్టిప్లికేషన్ చేస్తారు. మరి ఆ టేబుల్స్ వచ్చా మీ వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ వీక్లీ వన్స్ ఫాదర్ కూర్చొని చెక్ చేయాలి. మదర్ రెడీ చేస్తుంది, రైటింగ్కి మదర్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ టేబుల్స్ కానివ్వండి, ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఫాదర్ చూసుకోవాలి. వీక్లీ వన్స్ టైం స్పెండ్ చేయలేరా 1 hour
బర్త్డేకి కేకులు తెస్తారు, బర్త్డేకి డ్రెస్సెస్ తెస్తారు. వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ తేవడానికి, షాపింగ్ చేయడానికి టైం ఉన్నప్పుడు 1 అవర్ పక్కన కూర్చొని వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడానికి టైం ఉండదా? ఆ టైం స్పెండ్ చేసిన వాళ్ళ చిల్డ్రను చాలా బాగా చదువుతున్నారు. అది మాకు అప్పుడే అర్థమైపోతుంది ఎవరు పట్టించుకుంటున్నారు ఇంటి దగ్గర అని. అలా పట్టించుకున్న వాళ్ళు మహా అయితే 2nd క్లాస్ 3rd క్లాస్ వరకు చదివిన తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు, అవసరం లేదు. ఆ 2nd 3rd వరకు కూడా మీరు పట్టించుకోలేకపోతే ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో నిజం చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు పేరెంట్స్లో మదర్ అయితే ఇంట్లోనే ఉంటున్నారు, ఇద్దరు వర్క్ చేసే పరిస్థితి అయితే ఈ ఏరియాస్లో లేదు. సో మదర్ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్గానే ఉంటున్నారు. హోంవర్క్ రాయించుకోవచ్చు పక్కన కూర్చొని. అలాగే ఫాదర్ కూడా ఈవినింగ్ 1 అవర్ స్పెండ్ చేసే టైం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ 1 అవర్ స్పెండ్ చేయండి. అలాగే 5th క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి డివిజన్స్ కంపల్సరీ రావాలి. 4thలోనే 3 నెంబర్స్ డివిజన్స్, బిగ్ డివిజన్స్ చేస్తారు మా వాళ్ళు. సింగిల్ నెంబర్ డిజిట్ చేయడం కూడా రావట్లేదు 5th క్లాస్ వాళ్ళకి. అది ఎవరి మిస్టేక్ అంటారు? అది పిల్లల ఏం చేయలేరు వాళ్ళు. అందరితో పాటు టీచర్ వాళ్ళకు కూడా చెప్తుంది. కొంచెం టైం ఉంటే కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఇంకా పర్సనల్ కేర్ తీసుకోవాలంటే టైం కూడా ఉండాలి కదా. ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో అందరూ అంతమంది మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సో అలా డివిజన్స్ కూడా పేరెంట్సే నేర్పాలి. ఈ 4 కరెక్ట్గా వస్తే వాళ్ళకి మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అవుతారు. చాలామందికి 5th క్లాస్ 6th 7th వచ్చిన ఎడిషన్స్ సైన్ ప్లస్ వేసేస్తే వాటిని ఆర్డర్లో వేయడం ఇప్పటివరకు రాదు. మల్టిప్లికేషన్స్ రావు, అంటే టేబుల్స్ రావు కాబట్టి డివిజన్స్ రావు. ఇవి రానప్పుడు ఫ్రాక్షన్స్ ఇంకేం వస్తాయి? ఇవి 5th వరకు మ్యాథ్స్లో ఎవరైతే ఈ 4 నీట్గా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్ పక్కాగా వస్తాయి. ఆ మ్యాథ్స్ కరెక్ట్గా వచ్చినప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు అనమాట. సో కంపల్సరీ పేరెంట్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ ఫాదర్ 1 అవర్ స్పెండ్ చేయండి. వీక్లీ 1 అవర్, అట్లీస్ట్ 15 days కన్నా 1 అవర్ కూర్చొని మీరు ఏం చదువుతున్నారు, అసలు ఎంత ఫీజు పే చేస్తున్నాము అనేసి చూడండి. వాళ్ళకి మీరు చెప్పండి. ఎక్స్ట్రా టైం ఇంకా స్పెండ్ చేసి చెప్తే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా అవుతారు. వాళ్ళని చూస్తే చాలా చాలా బాధేస్తుంది పిల్లల్ని చూస్తుంటే. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ 1 more థింగ్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంపెనీ అస్సలు 10th క్లాస్ వరకు ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ లెవెల్లో చెప్తున్నారంటే కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి అంటారు కదా, ఐఐటికి కోచింగ్ వాళ్ళకి ఇస్తారు కదా ఆ ఎగ్జామ్స్కి. ఆ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఎలా అయితే ఇస్తారో అవి చెప్తున్నారు. కనీసం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఆబ్జెక్టివ్ బిట్స్ని పెట్టేసేయమంటున్నారు. అసలు ఏమన్నా దాంట్లో న్యాయం ఉందా? అసలు పేరెంట్స్ తెలుసా ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ చాప్టర్స్ ఏంటి, ఆ టాపిక్స్ ఏంటి, అసలు వీళ్ళకి సిలబస్లో ఇవి ఉన్నాయా, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారా టీచరు, ఎందుకు ఈ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ వీళ్ళకి ఇస్తున్నారు అనేసి ఎప్పుడన్నా ఒక్కసారి దృష్టి పెట్టారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి చాలా చాలా ప్రెషర్ ఉంటుంది పిల్లల మీద. సో హ్యాపీగా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి అని అడిగే రైట్ నాకు లేదు. ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, హైయర్ ఎడ్యుకేషను 6th క్లాస్ నుంచి. ఎందుకంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, హై క్వాలిఫైడ్ టీచర్స్ అవైలబుల్గా ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. దాన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది స్టూడెంట్స్కి కూడా. అది కూడా ఒకసారి థింక్ చేయండి. డిసిప్లిన్ లేదని కొంతమంది వెళ్ళకుండా ఉంటారు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రావాలి, ఇంట్లో నుంచి రావాలి. అలాగే కొంతమంది నెగిటివ్కి త్వరగా అడిక్ట్ అవుతుంటారు. కొంతమంది ఎంత చెడ్డవాళ్ళ పక్కన ఉన్నా వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. అది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు జాయిన్ చేసుకోండి. మోడల్ స్కూల్లో కూడా చాలా చాలా బాగా చెప్పారు మా అని వాళ్ళకైతే. మా మేనగోళ్ళు చక్కగా మంచి ఇంగ్లీష్ మ్యామ్ దొరికింది అక్కడ. ఒక న్యూజివీడు క్యాంపస్లో కూడా మంచి ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంగ్లీష్కి వచ్చారు. అక్కడ కూడా తను ప్రూవ్ చేసుకుంటుంది. సో అట్లా మంచి టీచర్స్ గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది గవర్నమెంట్ సెక్టార్లో. ప్రైవేట్ సెక్టార్కి వచ్చేసరికి మీరు వాళ్ళే పట్టించుకుంటారని మీరు వదిలేస్తున్నారు. అలా కాకుండా మీరు కూడా పట్టించుకోండి. దయచేసి 1 అవర్ మీ స్టూడెంట్తో, మీ చిల్డ్రన్తో మీరు స్పెండ్ చేయండి టైం. వీక్లీ 1 అవర్ స్పెండ్ చేసి అసలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి డౌట్స్ ఏంటి, ఇంకేమన్నా టీచర్స్తో మాట్లాడాలా అనేసి చెక్ చేసుకోండి. ఏదో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు కదా వెళ్ళేసి బస్సులో ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ సరిగ్గా తినట్లేదు, ఇవి కాదండి. ఫస్ట్
అవి కావాలి. వాటితో పాటు మనం ఎంతెంత ఫీజు పే చేస్తున్నప్పుడు ఎంత నాలెడ్జి వాడికి ఇస్తున్నారు, వాడు ఎంత ఫాలో అవుతున్నాడు, ఇంకా ఏమన్నా పేరెంట్స్గా మా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అనేది ఒకసారి థింక్ చేసుకొని మీ చిల్డ్రన్ యొక్క స్టడీ ఎలా ఉందో దయచేసి చెక్ చేసుకోండి వీక్లీ వన్స్. వాడికి ప్రెషర్ లేకుండా వాడు అదే ఫ్లోలో వెళ్తాడు మంచిగా. అందరికీ డివిజన్స్ మల్టిప్లికేషన్స్ అందరి పేరెంట్స్కి వచ్చు, అందరు మినిమం 10th చదువున్నారు కాబట్టి అందరికీ వచ్చు. రాకపోవడం ఏం లేదు, అందరికీ వచ్చు. వచ్చింది వాళ్ళకి ఇంకొంచెం చెప్పండి. నాకు కూడా డివిజన్స్ వచ్చాయి కావు, అస్సలు వచ్చాయి కావు. మా అమ్మ చెప్పేది నాకు అప్పుడు డివిజన్స్, ఇప్పటికి కూడా అంటే ఆమె డివిజన్స్ చెప్పబట్టి నాకు వచ్చాయి అని చెప్పేసి. సో పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు. సో 50% మీరు స్కూల్ నుంచి గెయిన్ చేస్తారు, రిమైనింగ్ 50% పేరెంట్స్ నుంచే వాళ్ళకి రావాలి. సో మంచి రైటింగ్ రావాలన్నా, మ్యాథ్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఇంగ్లీష్ రీడింగ్ ఉండాలన్నా పేరెంట్స్ నుంచే రావాలి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే అందరూ తెలుగు రావట్లేదు. తెలుగు ఎలా వస్తుందండి? మా రోజులప్పుడు మాకు ఇంగ్లీష్ వచ్చేది. ఇంగ్లీష్ క్లాస్ సార్ వస్తున్నా అంటే హడలిపోయేవాళ్ళం. అంటే ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీష్, రిమైనింగ్ తెలుగులో ఉంటుంది. ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగు ఒకటి ఉంటుంది కాబట్టి అది మన మదర్ టంగ్. దగ్గర నుంచి రావాలి, ఒత్తులు రావాలి, గుడింతాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంటి దగ్గర పేపర్లో ఒక్కొక్క అక్షరం వాళ్ళకి చెప్తా రీడ్ చేసి అలవాటు చేయించాలి. పేపర్ రీడింగ్ వస్తేనే తెలుగు వస్తుంది. ఎవరైతే ఇంటి దగ్గర పెద్దవాళ్ళు తెలుగు చెప్తూ వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎక్సలెంట్గా రీడ్ చేస్తారు. సైనా రీడ్ చేస్తాడు, యశ్వంతరామ్ రీడ్ చేస్తాడు, అనగా వాళ్ళందరూ రీడ్ చేస్తారు, శర్మసాల పిల్లలందరూ. సో వాళ్ళందరూ తెలుగు ఎట్లా వస్తుందంటే అక్కడ స్కూల్లో మేము చెప్తే రాలేదు. మేము చెప్పే ప్రాసెస్లో మేము చెప్తాం. మోర్ ప్రాక్టీస్ అట్ హోమ్. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది. మీకు అందరూ తెలుగు వచ్చు కదా, పేరెంట్స్కి మీరు చెప్పొచ్చు కదా. ఓకే. అండ్ చెప్పేసి హిందీకి వస్తే హిందీ చదవడం రాలేదు, రాయడం రాలేదంటే హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అది హిందీ. సో అది కూడా మనం నేర్చుకోవాలి. హిందీ కూడా అంతే. మేము లెటర్స్ చెప్తారు, మేమే కదా ఎవరైనా సరే లెటర్స్ చెప్తారు, వర్డ్స్ చెప్తారు, మీనింగ్స్ అవన్నీ కూర్చోబెట్టి నేర్పించండి. ఒకప్పుడైతే ఈ శాటిలైట్ ఛానల్స్ రాకముందు DD1 అలాంటివి ఉండేవి కాబట్టి మేము చూసేవాళ్ళం. హిందీ సీరియల్స్, మూవీస్ చూసి హిందీ వచ్చింది మాకు. ఇప్పుడు ఎక్కడైనా హిందీ వింటే మోడీ గారి ప్రసంగం వినాలి. ఆ హిందీ అన్నప్పుడు 2-3 కొత్త వర్డ్స్ అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. సో అలా స్పీచెస్ వినడము, ఏమైనా డైరీ డిక్షనరీ లాంటిది ఉంటే హిందీ డిక్షనరీ ఫాలో అవడం ద్వారా లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హిందీ కూడా చాలా చాలా అవసరం. మన నేషనల్ వైడ్ వెళ్ళాలన్నా, నార్త్ సైడ్ వెళ్ళాలన్నా మనకి హిందీ కంపల్సరీ. ఇంగ్లీష్ అన్ని చోట్ల ఉండదు, నార్త్ సైడ్ అంతా హిందీనే ఉంటుంది. మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి దాని మీద కూడా మనకి కమాండ్ రావాలి. సో హిందీ కూడా మీరే నేర్పండి ఇంటి దగ్గర. ఫీజు కడుతున్నాం కదా అన్ని స్కూల్ వాళ్ళు నేర్పుతారంటే బేసిక్స్ చెప్తారు స్కూల్ వాళ్ళు. దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సింది పేరెంట్స్. ఓకే, అది దృష్టిలో పెట్టుకోండి. హిందీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్లో 5th క్లాస్ వరకు వాళ్ళకి బేసిక్స్ అన్నీ వచ్చి ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉంటే 6th నుంచి వాళ్ళు ఆడతా పడతా చదివేసుకుంటారు. వాడికి ఇక్కడ బేసిక్స్ రానప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చదువుతాడు పాపం. అంత గుంపులో గోవిందలాగా ఏదో రాసేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేసి తర్వాత డల్ అయిపోతాడు. రీసెంట్గా ఒక 9th క్లాస్ వాడు ట్యూషన్కి వస్తే ఈ బిలీవ్ ఆర్ నాట్ వాడికి కనీసం దిస్సు దట్టు కూడా రాదు. ఎందుకో తెలుసా, ఈ కందుకూరు డివిజన్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూళ్ళు మారారనమాట. ఒక రకంగా చెప్పాలి, ఇది ఒక పెద్ద తెగులు అనమాట ఈ ఏరియాస్లో. మనం పాలిటిక్స్లో ఎవరైతే క్యాంపెయిన్ తిరుగుతున్నప్పుడు మనీ తీసుకొని ఓట్లు వేస్తూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర కొంతమంది తీసుకొని ఇలా వేస్తూ ఉంటారు. ఎవరికి వేస్తారో వాళ్ళకి దేవుడికి ఎక్క. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే ఎవడొచ్చి ఫీజు కొంచెం తగ్గిస్తానంటే ఆ స్కూల్కి పంపిస్తారు 1 year. మళ్ళీ అక్కడ ఫీజు ఎక్కువ అనిపించింది అనుకో, మళ్ళీ ఇంకో స్కూల్ ఎవరైనా తగ్గిస్తామన్నారు అనుకో, ఇంకో స్కూల్కి వెళ్తారు. ఆఫర్స్ అనమాట. 3 members అంటే 2 members ఫీజు తీసుకుంటుంటారు. ఈ ఆఫర్స్ తోటి సర్వనాశనం చేసుకున్నారు జీవితాలను. ఆ పిల్లల జీవితాలను మామూలుగా నాశనం చేయాలి. చాలామంది 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో కందుకూరు డివిజన్లో మినిమం ఒక 5th క్లాస్ లోపల మినిమం 5 schools అయితే వాళ్ళు 100% చేంజ్ అయ్యారు. చాలామంది మినిమం 5 schools అయితే చేంజ్ అయ్యారు. స్కూల్ చేంజ్ అయితే చదువు రాదు. ఓకే, ఒక చోట స్థిరంగా ఉండి ఒక ఫాలో అవుతుంటే స్టడీ వస్తాయి. మా దగ్గర చేరిన వాళ్ళంతా నర్సరీ to 5th ఉన్నవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తాయి. ఇంగ్లీష్ రీడింగ్ అనేది సార్ వాళ్ళు చెప్తారు కదా, మేమేం చెప్పాము ఇంటి దగ్గర అసలు వాళ్ళకి, మీరు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతుంటారు అని చెప్తారు సార్ వాళ్ళు నాకు. వాళ్ళకి ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ అలా ఉంటుంది. ఆ మెథడ్
ఇంగ్లీష్ రీడింగ్ మెథడ్ కానీ మ్యాథ్స్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆ టీచింగ్ మెథడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మా స్కూల్లో. అందుకని నేను ఈ 4 months నుంచి మాత్రమే ఖాళీగా ఉన్నా. ఎక్కడైనా జాయిన్ అయితే వాళ్ళ మెథడ్ నేను ఫాలో అవ్వాలి, నాకు నచ్చినట్టు నాకు చెప్పడానికి కుదరదు. సో నేను అడ్జస్ట్ కాలేనని చెప్పేసి ప్రస్తుతానికైతే టీచింగ్ ఫీల్డ్ నుంచి సైలెంట్గా ఉన్నాను పక్కకు వచ్చి. సో నిజంగా అయితే నేను ఎడిక్ట్ అయిపోయాను రకంగా టీచింగ్కి. అండ్ ఆల్సో మంచి వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే నేను పొందాను. అది ఎప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను స్కూల్లో ఉన్నప్పుడు. వాళ్ళందరూ చూస్తున్నప్పుడు, వాళ్ళంత బాగా చదువుతున్నప్పుడు, దాన్ని నీట్గా ఉన్నప్పుడు, డిసిప్లిన్గా ఉన్నప్పుడు, వాళ్ళ కొన్ని మోరల్స్ కూడా ఉంటాయి. మోరల్స్ మీన్స్ లైక్ షుడ్ నాట్ హర్ట్ ది లివింగ్ థింగ్స్ అనే దాన్ని బాగా ఫాలో అవుతారు మా వాళ్ళు. అవన్నీ చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. నాకు అంత ఆపర్చునిటీ వాళ్ళ వల్లే కలిగింది. వాళ్ళందరూ రావడం వల్ల, పేరెంట్స్ కోఆపరేషన్ వల్ల, నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను లాంగ్ ఇయర్సే రన్ చేసే యాజ్ ఏ లేడీ. నేను స్కూల్ పెట్టిన 1 yearకే క్లోజ్ చేస్తాను అన్నారు. అది రకరకాలుగా అనుకున్నారు, ఇంకా తీసేస్తారు అది ఇదని. ఎవ్వరు ఏమనుకున్నా నేనేం పట్టించుకోలేదు. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం రన్ చేస్తూ వచ్చాను లాస్ట్ ఇయర్ వరకు. ఐ గాట్ మోర్ వర్క్ సాటిస్ఫాక్షన్ త్రూ స్కూల్ అనమాట. ఏం చెప్పాలంటే అంటుంటారు పూర్వజన్మ సుకృతం ఉంటేనే గురువుగా ఉండే అవకాశం లభిస్తుందంట. అదైతే నాకు పుష్కలంగా ఉందని భావిస్తాను. ఫైనాన్షియల్ అనేది ప్రతి సెక్టార్లో, ప్రతి ఆర్గనైజేషన్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాగే ఐ ఆల్సో ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. అయినా కానీ నిలదొక్కుని ఇక్కడ వరకు రాగలిగాను. అదంతా కూడా వాళ్ళ సపోర్ట్తోనే, పేరెంట్స్ సపోర్ట్తోనే, వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే. అని చెప్పంటే వెటల్ సారు ఇచ్చారు స్టార్టింగ్లో డైరెక్షన్, మీరే స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు నన్ను. అప్పుడు అలా స్టార్ట్ చేస్తాను. అది ఇంతవరకు లాంగ్ టైం. నేను ఏ ప్రొఫెషన్ అయినా లాంగ్ టైమే రన్ చేస్తాను. ఇట్ రిలేషన్స్ అయినా ఫ్రెండ్స్ కూడా వెరీ లాంగ్ టైం రిలేషన్లో ఉంటుంటారు ఫ్రెండ్స్ కూడా. సో ఇది కూడా అలాగే నేను ఇప్పటివరకు తీసుకురాగలిగాను విత్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంటు. ఇప్పటికీ మా స్టూడెంట్స్ వాళ్ళు బీటెక్లో ఉన్న, ఇంటర్మీడియట్లో ఉన్న నన్ను వచ్చి మీట్ అవుతూనే ఉంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పటికి కూడా సజెషన్స్ అడుగుతూనే ఉంటారు. చాలాసేపు కూర్చుంటారు వచ్చి మాట్లాడుతూ. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మేము నాటిన మొక్కే కదా అనిపిస్తుంది. ఎప్పుడైనా వాళ్ళు వృద్ధిలోకి వస్తేనే కదా గురువుగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉండేది. సో వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం సాధించాను అనుకుంటా. నేను పోతే నా వెనకాల ఒక నలుగురు అయితే గ్యారంటీగా వస్తారు అనే నమ్మకం అయితే ఉంది. అదే నేను సాధించింది అనుకుంటా. ఎనీహో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది షేర్ చేయండి, పేరెంట్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ స్టడీని. నేను చాలా రిక్వెస్ట్తో చెప్తున్నాను. కొంతమందిని చూసిన తర్వాత చాలా బాధ కలిగి వీడియో చేస్తున్నాను. సో దయచేసి ఎవరికన్నా షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకా మేమైతే నెక్స్ట్ ఇయర్ స్కూల్ రెన్యువల్ చేయించి స్టార్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాను. ఇంకా ఈ ప్రయాణంలో ఎవరైనా కలిసి రావాలనుకుంటే రావచ్చు. ఇప్పటివరకు అయితే నేను ఒక్కదాన్నే రన్ చేస్తాను. నెక్స్ట్ టైం చూస్తున్నాం ఇంటి కలిసి వచ్చే వాళ్ళు ఎవరంటే వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. మంచి ఎడ్యుకేషన్ ఈ పాలెం ఏరియాలో ఇవ్వాలనుకుంటున్నాము. ఇప్పటికీ నన్ను సరౌండింగ్ విలేజెస్ వాళ్ళందరూ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు, మేడం స్కూల్ స్టార్ట్ చేయండి, మేము పంపిస్తాం వెహికల్ పెట్టమని. బట్ మేము కరోనా తర్వాత సరౌండింగ్ విలేజెస్కి వెహికల్ పెట్టలేదు. సో ఈసారి వెహికల్ పెట్టే ఉద్దేశం కూడా ఉంది. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఈ ప్రయాణంలో భాగస్వాములు కావచ్చు. మన ఎడ్యుకేషన్ని మనం స్ట్రాంగ్ చేద్దాం. మంచి ఎడ్యుకేషన్ని మన స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఎవరిని ఉద్దేశించి నేను ఏదీ మాట్లాడలేదు. కేవలం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, వాళ్ళకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇదంతా మాట్లాడుతూ వచ్చాను. ఎవరైనా దీనివల్ల హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ. ఎనీహో మంచిగా చూసుకోండి మీ చిల్డ్రన్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద మీ దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.